శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారీ సినిమా బాక్సాఫీస్ వద్ద రోజురోజుకీ తన స్థిరత్వాన్ని నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది. భారీ పోటీ మధ్యలో విడుదలైన ఈ సినిమా పెద్ద స్టార్ సినిమాల నీడలో ఉన్నా కూడా తనదైన ప్రేక్షకులను సంపాదించుకుంది. 6వ రోజు అడుగుపెట్టిన ఈ చిత్రం వర్కింగ్ డే అయినప్పటికీ థియేటర్లలో మంచి హోల్డును చూపిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 6వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.5 నుంచి 5.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టినట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ రోజు దాదాపు 2.5 నుంచి 3 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ఇది 5వ రోజుతో పోలిస్తే పెద్దగా పడిపోని స్థాయి. సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వర్కింగ్ డేస్లో స్లో అవుతాయి, కానీ నారీ నారీ నడుమ మురారీ విషయంలో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా థియేటర్లకు రావడం కొనసాగిస్తున్నారు. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ సుమారు 32 నుంచి 35 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసినట్టు ట్రేడ్ అంచనా. ఇది సినిమా బడ్జెట్ను బట్టి చూస్తే హెల్దీ రన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంత గట్టి సంక్రాంతి పోటీ ఉన్న సమయంలో ఈ రేంజ్ నంబర్స్ సాధించడం అంటే కంటెంట్ మీద ప్రేక్షకులకు నమ్మకం ఏర్పడిందని అర్థం. ఈ సినిమా ఇంత స్టడీగా నడవడానికి ప్రధాన కారణం దాని ఫ్యామిలీ అపీల్. భార్యాభర్తల మధ్య వచ్చే సరదా సన్నివేశాలు, ఇమోషనల్ టచ్, సత్య కామెడీ ఇవన్నీ కలిసి కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. చాలా చోట్ల ఇంట్లో అందరూ కలిసి చూడొచ్చు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదే కారణంగా మహిళా ప్రేక్షకులు, పెద్దవాళ్లు కూడా థియేటర్లకు వస్తున్నారు. ఇది లాంగ్ రన్కు చాలా కీలకం. 6వ రోజు కూడా ఉదయం షోలలో ఆక్యుపెన్సీ మామూలుగానే ఉన్నా మ్యాట్నీ మరియు ఈవినింగ్ షోలకొచ్చేసరికి చాలా థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, గుంటూరు, విజయవాడ, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్లలో యూత్తో పాటు ఫ్యామిలీస్ కూడా రావడం సినిమా రన్కు పెద్ద ప్లస్ అయింది. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ సినిమా వీకెండ్స్లో మరింత బలపడే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో 6 నుంచి 8 కోట్ల గ్రాస్ వరకు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. అలా జరిగితే ఈ చిత్రం సులభంగా 50 కోట్ల గ్రాస్ క్లబ్ వైపు అడుగులు వేయడం ఖాయం. పెద్ద హైప్ లేకుండా విడుదలై కేవలం మౌత్ టాక్తో ఈ స్థాయికి రావడమంటే అది నిజమైన విజయమనే చెప్పాలి. శర్వానంద్ కెరియర్లో ఇది మరో కీలకమైన మైలురాయిగా మారే ఛాన్సుంది. ఇటీవల ఆయనకు వచ్చిన సినిమాలు అంతగా నిలవకపోయినా ఈ సినిమా మాత్రం ఆయనకు మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్షన్ తీసుకువచ్చింది. అదే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కనిపిస్తోంది. సింపుల్ స్టోరీ అయినా హృదయానికి తాకుతుంది అనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మాటలే కొత్త ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొస్తున్నాయి. ఇలాంటి సినిమాలు ఎక్కువ రోజులు నడవాలంటే ఆడియన్స్ సపోర్ట్ చాలా అవసరం. మీరు థియేటర్కి వెళ్లి సినిమా చూసు సపోర్ట్ చేసినా లేదా ఈ వీడియోల ద్వారా మాకు సపోర్ట్ చేసినా అదే మాకు పెద్ద బలం. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తు చేయాలి ఫ్రెండ్స్, మీకు అవసరమైన అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ ఏవైనా కొనాలంటే మా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కొనుగోలు చేయండి. మీకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మా ఛానల్కు చిన్న సాయం చేసిన వాళ్ళవుతారు. మీరు ఒక ప్రోడక్ట్ కొనడం ద్వారా మాకు కొత్త వీడియోలు, కొత్త అప్డేట్స్ చేయడానికి శక్తినిస్తారు. ఇది మా కోసం కేవలం సహాయం కాదు, ఒక ఇమోషనల్ సపోర్ట్. మళ్లీ సినిమాకి వస్తే నారీ నారీ నడుమ మురారీ 6వ రోజు నంబర్స్ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. ఇది ఓపెనింగ్ హైప్తో కాదు, ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుని నడుస్తున్న సినిమా. ఇలాంటి సినిమాలు మొదట నెమ్మదిగా నడిచినా రోజులు గడిచే కొద్దీ బలపడతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నంతకాలం ఈ సినిమా థియేటర్లలో నిలబడుతూనే ఉంటుంది. మీ ఏరియాలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంది? 6వ రోజు కూడా థియేటర్లలో రష్ కనిపించిందా? మీరు సినిమా చూసి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.